ఎక్కడి నుంచి అయితే ఇక్కడ చూసుకొని చూడండి. సార్ గుడ్ మార్నింగ్ అండి. సార్ మన కంపెనీ లోపల ఫీజు ఏం లేకుండానే రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఒక మంచి బిజినెస్ అవకాశం ఇచ్చారండి. దానికి మెంబర్షిప్ అనేది 0 తోటి ఉన్నది. దీంతో మీకు ఒక ఐడి అనేది ఇస్తారనమాట. ఆ ఐడి అనేది ఏంటంటే 3 జనరేషన్స్ దాకా ఉండే ఐడి అనమాట. దీన్ని యాక్టివేట్ చేసుకోవడానికి మీరు ఒక 30 PV వర్త్ ప్రొడక్ట్స్ ని కొనుక్కోవాలండి. 30 PV వర్త్ అంటే దాదాపు ఒక 1000 రూపాయల ప్రొడక్ట్స్ ని మీరు కొనుక్కున్నప్పుడు మీ ఐడి యాక్టివేట్ అవుతుందండి. కంపెనీ మనకి 4 రకాలైన బెనిఫిట్స్ ఇస్తారండి. ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే మీకు ప్రతి ప్రోడక్ట్ మీద కూడా ఎంఆర్పీ అని ఉంటుంది, తర్వాత డిస్ట్రిబ్యూటర్ రేట్ అని ఉంటుంది అనమాట. ఎంఆర్పీ మీద కాకుండా డిస్ట్రిబ్యూటర్ రేట్ లోనే మనకి ఇస్తారండి. ఒక ప్రోడక్ట్ వస్తువు 100 రూపాయలు ఎంఆర్పీ ఉంటే కనుక డిస్ట్రిబ్యూటర్ రేట్ 85 రూపాయలు ఉంటుందండి. అంటే మనకి 10 to 20% దాకా బెనిఫిట్ ఇస్తున్నారు. అంటే మనకి ఇక్కడ 15% బెనిఫిట్ ని మనము చూసుకోవచ్చండి. నెక్స్ట్ సెకండ్ బెనిఫిట్ వచ్చేది ఏంటంటే ఎవరైతే మళ్ళీ కొనుక్కుంటున్నారో, రిపీటెడ్ పర్చేస్ చేస్తున్నారో, రెండోసారి ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళకి ఒక చిన్న కండిషన్ తోటి ఒక బెనిఫిట్ ఇచ్చారంటే అదేంటంటే 2వ తారీఖు నుంచి 18వ తారీఖు మధ్య లోపల ఒక 1000 రూపాయల ప్రొడక్ట్ కొనుక్కుంటే కనుక వాళ్ళకి ఒక 10% ప్రొడక్ట్ ఫ్రీగా ఇస్తారు. అంటే ఒక 10% మనకి బెనిఫిట్ వచ్చింది. తర్వాత 3వ బెనిఫిట్ ఏంటంటే మీరు నెల మొత్తం లోపల ఎన్ని పర్చేజులు చేసినా గానీ ఎంత కొనుగోలు చేసినా గానీ అవన్నీ కూడాను మీ ఐడి లోపల జమ అవుతూ ఉంటాయండి. దాని మీద నెల మొత్తం అయిపోయిన తర్వాత 2వ తారీఖు నుంచి వచ్చే నెల 1వ తారీఖు దాకా మీరు ఏవి కొనుగోలు చేశారో అవన్నింటినీ కూడా టోటల్ చేసి దాని మీద మీకు పర్ఫార్మెన్స్ బోనస్ రూపంలోనూ లేదా క్యాష్ బ్యాక్ రూపంలో ఇస్తారు. అదెంతంటే 5% స్టార్ట్ అవుతుంది. తర్వాత మీరు ఈ సిస్టమ్ లో ఎదుగుతున్న కొద్దీ 16% మాక్సిమం దాకా వెళ్లేందుకు అవకాశం ఉంది. కొత్తగా వచ్చిన వాళ్ళకి చూస్తే కనుక ఓన్లీ 5% లాగానే క్యాలిక్యులేట్ చేసుకుంటామండి. అది సరిపోయింది. దీని తర్వాత 4వ బెనిఫిట్ ఏంటంటే ఇదేంటంటే కన్సిస్టెన్సీ ఆఫర్ అంటాం అనమాట. ఇది కంపెనీ లోపల చాలా అట్రాక్టివ్ అయిన బోనస్ ఇది ఆఫర్. ఇది 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపల ఎవరైతే 3500 రూపాయల ప్రొడక్ట్స్ ని అంటే 100 PV ప్రొడక్ట్స్ ని 4 నెలలు క్రమం తప్పకుండా ఈ కండిషన్ ని ఫాలో అవుతూ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి 5వ నెల లోపల 2515 రూపాయల ప్రొడక్ట్స్ ని ఫ్రీగా కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. లేదా ఎవరైనా కానీ 2000 రూపాయలతో 60 PV తోటి ఎవరైనా తీసుకుంటాం అనుకుంటే కనుక వాళ్ళకి 4 నెలల తర్వాత 1250 రూపాయల ప్రొడక్ట్స్ వాళ్ళకి ఫ్రీగా ఇస్తారండి. ఇప్పుడు దీన్ని యాక్చువల్ గా మొత్తం కనుక క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక 22 to 23% దాకా వర్కౌట్ అవుతుంది. కానీ దీన్ని ఇక్కడ 20% లాగానే క్యాలిక్యులేట్ చేసుకున్నా గానీ ఎవరైతే ఈ 4వ బెనిఫిట్ 4వ కండిషన్ ద్వారా ఈ ప్రొడక్ట్స్ తీసుకుంటున్నారో వాళ్ళకి ఈ ఫస్ట్ బెనిఫిట్ వస్తుంది, సెకండ్ బెనిఫిట్, థర్డ్ బెనిఫిట్, ఫోర్త్ బెనిఫిట్. 4 బెనిఫిట్స్ టోటల్ చేసుకుంటే 15 + 10 25 అయిందని, 25 + 5 30, 30 + 20 50% దాకా మనకి బెనిఫిట్ వస్తూ ఉన్నది. వీటిని పర్సంటేజ్ రూపంలో చూసుకునే దానికంటే కూడాను ప్రోడక్ట్ మనకి ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అనేది కనుక చూసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుందండి. దాని లోపల ఒక 4-5 ప్రొడక్ట్స్ ని మనం ఎగ్జాంపుల్ రూపంలో తీసుకున్నామండి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి పేస్ట్ అండి. దాని ఎంఆర్పి వచ్చేసి ఇప్పుడు 80 రూపాయలు ఉందండి. కానీ మనకి ఇక్కడ ఫస్ట్ బెనిఫిట్ అనుకున్నాం కదా ఏంటంటే ఎంఆర్పిలో కాకుండా డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ లో ఇచ్చారు. డిపిలో దాంట్లో చూసుకుంటే 67 రూపాయల్లోనే మనకు ఉన్నదండి. దీని తర్వాత 2వ బెనిఫిట్ ఏం చూస్తున్నామండి 10% ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తున్నాయి కదా. ఆ 10% ఫ్రీ ప్రొడక్ట్స్ కనుక చూసుకుంటే ఒక 7 రూపీస్ తగ్గిందండి ఇక్కడ. అంటే మనకి ఇక్కడ 60 రూపీస్ లోనే వర్కౌట్ అయింది. దీని తర్వాత క్యాష్ బ్యాక్ రూపంలో చూసేది పర్ఫార్మెన్స్ బోనస్ అనుకున్నాం కదా. దాని మీద పీవీల మీద మనకి పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది కాబట్టి ఇది ఒక 2 రూపాయల దాకా మనకి పర్ఫార్మెన్స్ బోనస్ వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పుడు 60లో నుంచి 2 రూపాయలు తగ్గించినప్పుడు ఎంత అయిందండి 58 రూపాయలు మాత్రమే. ఇప్పుడు మనకి 4వ బెనిఫిట్ చూసాం కదా అదేంటండి కన్సిస్టెన్సీ ఆఫ్ 20% కదా. ఆ 20% ని కనుక క్యాల్కులేషన్ చేసుకుంటే 14 రూపాయలు మనకి తగ్గింపు లోపల వస్తుందండి. 58లో నుంచి 14 తీసేస్తే మనకి ఎంత అయిందండి 44 రూపీస్ లోనే మనకి వర్కౌట్ అవుతున్నది. అదే విధంగా మనకి ఇక్కడ సోప్ కనుక చూసుకుంటే 55 రూపీస్ ఎంఆర్పీ ఉంది, డిస్ట్రిబ్యూటర్ రేట్ 45 రూపాయలు ఉందండి. దాని మీద 10% ఫ్రీ ప్రొడక్ట్స్ లో 5 రూపీస్ దాకా తగ్గింపు వచ్చింది, బెనిఫిట్ వచ్చింది. తర్వాత 40 రూపీస్ అయింది. దీని మీద క్యాష్ బ్యాక్ రూపంలో 1 రూపీ వచ్చింది. దానికి 39 రూపీస్ అయిందండి. లాస్ట్ కి కన్సిస్టెన్సీ ఆఫర్ లో తీసుకున్న వాళ్ళకి
9 రూపీస్ తగ్గింది, టోటల్ వచ్చేసి 30 రూపీస్ లో పడింది. కానీ ఇక్కడ సంతూర్ చూస్తే కనుక లేదా లక్స్ గాని చూసుకుంటే అది గ్రేడ్ 2 లో ఉండే సబ్బులే మనకి గ్రేడ్ 2 లో ఉండే సబ్బు మనకి 38 రూపీస్ లో ఉండదండి 100 గ్రామ్స్ సోపు. మన ప్రోడక్ట్ వచ్చేసి 100 గ్రామ్స్ విత్ న్యాచురల్ ప్రొడక్ట్స్, న్యాచురల్ గా ఉండే నీమ్, తులసి, పుదీనాతో కాంబినేషన్ తోటి ఉండే సోప్ మనకి 30 రూపీస్ లోనే వర్కౌట్ అవుతుంది. ఓకే, గ్రేడ్ 1 సోప్ మనది గ్రేడ్ 1 సోప్ అన్నమాట. ఇక్కడ మనకి డబ్బాల మీద ఎవరైనా కానీ ఏమైనా రాసుకోవచ్చు అనే ఒకటి భావన ఉంటుందండి. కానీ ఇక్కడ లేబుల్ లా అనేసి ఒకటి ఉన్నదండి, గవర్నమెంట్ ఇచ్చిన లా అన్నమాట. అదేంటంటే డబ్బా లోపల ఏమున్నదో దానికి సంబంధించిన 100% రూల్స్, 100% ఇంగ్రీడియంట్స్ ని పర్సంటేజ్ లో సహా మీద డబ్బా మీద రాయాలి. ఓకే, డబ్బా మీద రాసినవన్నీ కూడా లోపల సబ్బులో ఉండాలి. ఎక్కడైనా తేడా వచ్చిందంటే మాత్రం ఇదోడు మనకి నెస్లే కంపెనీ వాటివి 2 మినిట్స్ మ్యాగీ దాని మీద ఓన్లీ ఒకటే ఒక చిన్న మిస్టేక్ తోటి లోపల లెడ్ అనేది ఉంది. అది కూడా పర్సెంటేజ్ ఎంతంటే 0.01% లెడ్ ఉండేటప్పటికి అది కవర్ మీద రాయకపోయేటప్పటికి మొత్తం దానికి కేసు వేయడం జరిగిందండి. FSSAI వాళ్ళు ఆర్డర్ పాస్ చేశారనమాట. ఇండియాలో ఉన్న అన్ని షాపుల్లో నుంచి మ్యాగీ 2 మినిట్స్ మ్యాగీ దాన్ని వాపస్ తీసేసుకొని తర్వాత పెనాల్టీ కూడా కట్టి ₹1,00,00,000 పెనాల్టీ కట్టి మళ్ళీ మార్కెట్ లోకి అది రావడం జరిగింది. అంటే ఇక్కడ డబ్బా మీద ఏదైతే ఉన్నదో అది డబ్బా లోపల ఉండి తీరాలి అనే దానికి గవర్నమెంట్ పెట్టిన రూల్స్ గురించి చెప్పేందుకోసం ఈ ఎగ్జాంపుల్ చెప్పానండి. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ మనం టీ చూద్దామండి. టీ వచ్చేసి మన దగ్గర 200 గ్రామ్స్ ప్యాకెట్ అనమాట. దాంట్లో 119 రూపీస్ ఎంఆర్పీ ఉందండి. డిస్ట్రిబ్యూటర్ రేట్ వచ్చేసి దాన్ని 99